తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించగా స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ నేతల పిటిషన్లో పలు దఫాలుగా విచారించిన స్పీకర్ ఈరోజు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే 5 ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. ఈరోజు మధ్యాహ్నం 3:30 స్పీకర్ కార్యాలయంలో ఈ కీలక తీర్పు వెలువడనుంది. బీఆర్ఎస్ పార్టీ తరపున అడ్వకేట్లు, అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అడ్వకేట్లు తీర్పు ప్రకటన కోసం స్పీకర్ కార్యాలయానికి హాజరు కానున్నారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యేల జాబితాలో అరకెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బళ్ళ కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఈ 5 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తీర్పు తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలపై, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల బలంపై, ఫిరాయింపుల నిరోధక చట్టం అమలుపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. మరో 5 ఎమ్మెల్యేల విచారణ జరుగుతుండటం, వీరిలో ఎమ్మెల్యే కడియం, దానం నాగేంద్రలు వివరణకు సమయం కోరడంతో వారిపై చర్యలకు సమయం పట్టనుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు ఈరోజు తెరపడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించగా స్పీకర్ వెంటనే చర్యలు తీసుకుని కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన ఈరోజు కోర్టు సంబంధించినటువంటి ఆదేశాల మేరకు మళ్ళీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ తెరపడే రోజు రానే వచ్చింది. మరి దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల మీద కీలక నిర్ణయం వెలువడనుందనైతే తెలుస్తోంది. ఈ అంశం మీద ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం తొలి దశ తీర్పును ప్రకటించనున్నారు. అయితే మొదటగా 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల మీద స్పష్టత ఇవ్వనున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. అయితే తొలి దశలోనే ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకెపూడి గాంధీ మీద దాఖలైన పిటిషన్ల మీద తీర్పు వెలువరించనున్నారు. అయితే ఈ పిటిషన్ల మీద 4 వారాల్లోగా నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు విధించిన గడువు గురువారం లోపు ముగియనుంది. అయితే దీంతో గడువు ముగిసే లోపల స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందనే చెప్పుకోవాలి. రహీం, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన ఫిర్యాదుల మీద స్పీకర్ నెలల పాటు విచారణ జరపకుండా ఆలస్యం చేసిన విషయం తెలిసిందే. దీని మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. అయితే విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ 3 నెలల్లోగా తేల్చాలని జూలై 31 ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్టోబర్ 21తో గడువు ముగిసిన నిర్ణయం తీసుకోకపోవడంతో తీవ్రంగా మండిపడిందనే చెప్పుకోవాలి. అయితే స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా గత నెల 17న 4 వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఇటు తుది గడువు విధిస్తూ కఠిన వ్యాఖ్యలు చేసినప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పని స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తేదీ లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి స్పీకర్ కు ఏర్పడిందని చెప్పుకోవాలి. అయితే ఇటు రాజకీయ వర్గాలు కూడా ఖచ్చితంగా దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి భావిస్తున్నారు. అయితే 5 మీద తీర్పు ఇచ్చిన అనంతరం మిగిలిన పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కావాలని ఇటు స్పీకర్ సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మరి ఇది ఇలా ఉంటే 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు 8 మంది మాత్రమే సమాధానం సమర్పించారు. మరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఇటు దానం నాగేందర్ కావచ్చు, ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మరి వీళ్ళు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. మరి వీరిద్దరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.